హాయ్. హలో. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'అను మన తెలుగమ్మాయి'. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌తో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. సో, ఇక్కడ నేను ఈరోజు కార్న్‌ఫ్లెక్స్ తింటున్నాను. అండ్ ఈ రీసెంట్ టైమ్స్‌లో నేను చెప్పాను కదా మీకు, నన్ను డాక్టర్ కొంచెం డైట్ ఫాలో అవ్వమన్నారని చెప్పి. అప్పటినుంచి నేను షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేశాను. అండ్ ఎందులో అయినా హనీ మిక్స్ చేసుకోవాలి అనుకున్న వాటిలో హనీనే యూజ్ చేస్తున్నాను ఇన్‌స్టెడ్ ఆఫ్ షుగర్ అనమాట. అండ్ అపారీ హనీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఆల్రెడీ హనీ ఇవన్నీ యూజ్ చేస్తున్నానండి పాస్ట్ 20 డేస్ నుంచి. సో, ఇదేంటంటే డ్రై ఫ్రూట్ మిక్స్ అనమాట. నేనెప్పుడైనా ఓట్స్ ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను మారుస్తూ ఉంటున్నాను. ఓట్స్ అలాంటివి తిన్నప్పుడు మాత్రం ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇందులో చాలా ఉన్నాయండి. లైక్ సెసామి సీడ్స్ అని, లైక్ చియా సీడ్స్, తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి హెల్తీ అండ్ చాలా ఇంపార్టెంట్‌వే ఉన్నాయన్నమాట. నేను అన్నీ చూసుకొని నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను. అండ్ హనీ ఒక స్పూన్ తినడం వల్ల మనకేమీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరు కమెంట్ చేశారు. లైక్ హనీ యూజ్ చేయకూడదు బాక్టీరియా అని జెప్పి. బట్ అలా ఏమి ఉండదండి. అది మన పర్సనల్ ఫీలింగ్. నేను డాక్టర్‌ని అడిగాకే ఈ డెసిషన్ తీసుకున్నాననమాట. సో, అందుకని యూజ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఏమీ కాదు. సో, నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ హనీ అయితే చాలా చాలా బావుందండి. అండ్ ఎస్పెషల్లీ మన హనీ యూజ్ చేసేటప్పుడు అది మంచిదా కాదా అనేది చూసుకోవాలి. సో, వాళ్ళు న్యాచురల్ హనీ అనమాట. నేను చాలా రివ్యూస్ చూసాకనే వాళ్ళ పేజ్‌లోంచి అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో, వీటి రిలేటెడ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అపైరీ హనీ అని ఉంటుందనమాట. సో, అలా నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఓట్స్ తిన్నాను ఈరోజు. అండ్ ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి కొంచెం హెయిర్ మీద కాన్సంట్రేట్ ఎక్కువ చేశాను. సో, ఇదొచ్చేసి హెయిర్ ప్యాక్ అనమాట. ఇది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను నేను. సో, కర్డ్ అండ్ లెమన్ అనమాట వేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో, ఇదొచ్చేసి అను హెర్బల్స్ అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండి. ఇందులో నేను చాలా రివ్యూస్ చూసాననమాట. లైక్ ఒరిజినల్‌గా కస్టమర్స్ కొనుక్కున్న వాళ్ళు, అంటే వాళ్ళ డెవలప్‌మెంట్, లైక్ వాళ్ళు ఏదైతే విజువల్ రిజల్ట్స్ చూసారో, సో, వాళ్ళ రివ్యూస్ ఇవన్నీ చూసాను. ఈవెన్ చాలామంది యూట్యూబర్స్ చేసినవి కూడా ఉన్నాయండి. సో, అందుకనే ట్రై చేద్దాము, మంచిదే కదా! అన్నీ న్యాచురల్ అనమాట. ఏమీ ప్రిజర్వేటివ్స్ లేకుండా అన్నీ న్యాచురల్‌గా మనకు దొరికే ప్రొడక్ట్స్‌తో చేసి సెల్ చేస్తున్నారు. సో, వాళ్ళవైతే కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకున్నానండి. ఆయిల్స్ అని, ఇలా హెయిర్ ప్యాక్స్ అని ఇవన్నీ. సో, అవైతే ట్రై చేస్తున్నాను. నేను మళ్ళీ మీకు ఫర్దర్‌గా నేనది యూజ్ చేశాక 3, 4 టైమ్స్ అన్నా అప్పుడు రివ్యూ అనేది ఇద్దామని జస్ట్ నార్మల్‌గా షూట్ చేస్తున్నాను. అండ్ నేనేదైనా ఒక ప్రొడక్ట్ తీసుకోవాలంటే వాటి రివ్యూస్ చాలానే చూస్తానండి. నాకు నచ్చి బెనిఫిట్ అనిపిస్తేనే మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో, జస్ట్ మీకు అప్లికేషన్ అది చూపిస్తున్నాననమాట. నేను కొన్ని డేస్ వాడాక అప్పుడు మీకు నా జెన్యూన్ రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను నాకు నచ్చితే గనక. సో, ఇప్పుడైతే మొత్తం స్కాల్ప్‌కి అప్లై చేసుకుంటున్నాను. ఏ హెయిర్ ప్యాక్ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే స్కాల్ప్‌కి అప్లై చేసుకోవాలి. అది మీరు ఆయిలీ హెయిర్ అయినా పర్లేదు, నార్మల్ డ్రై హెయిర్ అయినా పర్లేదు. సో, నేను డ్రై హెయిర్ మీద అప్లై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేసేది ఉందనమాట. అందుకని హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను బాత్‌కి ముందు. సో, వేసుకొని ఒక 45 మినిట్స్ అలా ఉంచుకొని హెడ్ బాత్ చేసేసేయాలి. హాయ్! అందరూ వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా! సో, నేను హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను అండ్ మంచిగా తలస్నానం కూడా చేసేసాను. ఇంకా డ్రై అవుతుందనమాట హెయిర్ అయితే. బట్ చాలా బావుందండి. నేను ఫస్ట్ టైమే అప్లై చేసుకుంటున్నాను. మీకు చూపించాను కదా ఓపెనింగ్ కూడా. చాలా స్మూత్‌గా ఉందనమాట. ఇంకా ఫుల్ డ్రై అవ్వలేదు కాబట్టి నాకు అది తెలిసినంత వరకు చెప్తున్నాను. చాలా స్మూత్‌గా ఉంది హెయిర్ అయితే. ఒక కండిషనర్ పెట్టుకున్నట్టు అనిపించిందనమాట. సో, నేను అది ఇంకా ఒక 2 టైమ్స్ యూజ్ చేసి అండ్ దాని రిలేటెడ్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో, అవన్నీ యూజ్ చేసి మీకు ఒకసారి రివ్యూ ఇస్తాను. అంటే అట్‌లీస్ట్ ఒక 3, 4 టైమ్స్ అన్నీ యూజ్ చేయకుండా నేనైతే ఏ ప్రొడక్ట్ గురించి మీకు రివ్యూ ఇవ్వను. సో, నాకు పర్సనల్‌గా నచ్చి బెనిఫిట్ అనిపిస్తేనే మీకు ఇస్తాను. సో, అందుకే ఇప్పుడేం పెద్దగా ఆయిల్స్ గురించి అదేం డీటెయిల్స్ ఇవ్వట్లేదు. సో, హెడ్ బాత్ చేసేసాను అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మీకు నేనొకటి తీసుకున్నా అనమాట అమెజాన్ నుంచి. సో, మా కమింగ్ బేబీ కోసం అని చెప్పి. నేను ఆల్రెడీ చెన్నైలో ఉన్నప్పుడు వ్లాగ్‌లో ఒకసారి షేర్ చేశాను కదండీ! కెమెరా తీసుకుందాం అని అనుకుంటున్నాము అని. సో, ఇప్పుడు స్పెషల్‌గా ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పటినుంచో అనుకుంటున్నాను వీడియో క్వాలిటీ అది పెంచుదామని. అండ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే బేబీ వచ్చాక అన్నీ
చిన్ని చిన్ని మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ కెమెరా ఉండాలి అని అనుకున్నాను. సో మేము ఈవెన్ కిడ్స్కి ప్లాన్ చేసుకోక ముందు నుంచి కూడా అదే థాట్ అనమాట. అంటే బేబీ వచ్చే టైంకి మంచి కెమెరా అయితే ఉండాలి, ఎస్పెషల్లీ అది వీడియోస్ తీసుకోవడానికే ఉండాలన్నట్టు అనుకున్నాము. యాక్చువల్గా మా హస్బెండ్కి ఉంది కెమెరా ఫొటోస్కి అన్నిటికీ, బట్ ఏవైతే చిన్నపిల్లలకి రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, సో అవన్నీ మంచి క్వాలిటీ ఉండాలి అని అప్పుడు అనుకునే వాళ్ళం. సో ఇంక ఇప్పుడు అమెజాన్లో ఆఫర్స్ ఉన్నాయి. సో మేము అనుకున్న కెమెరా మంచి డీల్కి వస్తుంది అనమాట. సో అందుకని తీసేసుకోవడం జరిగింది. అండ్ ఈ కెమెరా వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. సో ఇది ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదు, నా ఓన్ మనీతో నేను కొనుక్కున్నదే. సో ఇదైతే నేను గోపైసా యాప్ ద్వారా తీసుకున్నానండి. సో గోపైసా అనేది ఏంటి అంటే ఒక ఆన్లైన్ కూపన్ అండ్ క్యాష్ బ్యాక్ యాప్ అనమాట. సో ఇందులో ఏంటంటే 1500+ బ్రాండ్స్ అనేవి ఉంటాయండి. సో లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, అజియో కానీ, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందులోంచి మీరు ఏం పర్చేస్ చేసుకోవాలన్నా వయో గోపైసా ద్వారా చేసుకుంటే మీకు మంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 24 to 48 అవర్స్ లోపు మీ బ్యాంక్ అకౌంట్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అన్న వాళ్ళకి నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ ఒకటి యాడ్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏదైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానో సో దాన్ని ఉపయోగించుకొని మీరు గోపైసా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్నీ అందులో ఎంటర్ చేయండి. అండ్ అందులో సర్చ్ బార్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళి మీరు ఏ బ్రాండ్ నుంచి అంటే లైక్ అమెజాన్ నుంచా, ఫ్లిప్కార్ట్ నుంచా, మింత్రా నుంచా మీరు ఎందులోంచి తీసుకోవాలనుకుంటున్నారో సో అది సెలెక్ట్ చేసుకొని అది ఓకే చేసుకోవాలి. సో నేను కెమెరా అనేది అమెజాన్ నుంచి తీసుకున్నాను కాబట్టి అమెజాన్ సర్చ్ చేశాను. అండ్ ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడానికి మీరు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ మీరు అమెజాన్ నుంచి కనుక ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు ముందు కార్ట్లో ఏదైతే ఉంటాయో అవన్నీ ఎంటీ చేసుకోవాలండి. సో ఫస్ట్ గోపైసా యాప్కి మీరు రీడైరెక్ట్ అయ్యాక అప్పుడు మీరు ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో అప్పుడు కార్ట్కి యాడ్ చేసుకొని అప్పుడు మీరు పర్చేస్ చేసుకుంటేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ నా లింక్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అండ్ మీరు ఎవరైనా ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే కనుక మీకు ఫ్లాట్ 10% క్యాష్ బ్యాక్ అనేది కూడా వస్తుంది అనమాట, ఏ ప్రోడక్ట్ మీద అయినా సరే. అండ్ గోపైసా వాళ్ళు ఇప్పుడు గివ్ అవే కూడా రన్ చేస్తున్నారనమాట. సో ఇందులో ఏంటంటే iPhone 12 మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే కనుక మీరు అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అనే చేయాలండి. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా వాళ్ళని ట్యాగ్ చేయాలన్నమాట. మీరు ఇలా వన్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేశానని. సో వాళ్ళు లక్కీ డ్రా ద్వారా ఒక విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇలా మీరు ఒక iPhone 12 కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నేను కెమెరా ఆల్రెడీ ఆఫర్లో తీసుకున్నానండి. సో గోపైసా ద్వారా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆఫర్ కూడా మీకు వస్తుంది అనమాట, క్యాష్ బ్యాక్ అనేది. సో ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ని మీరు డైరెక్ట్గా బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ నేను ఏదైతే కెమెరా తీసుకున్నానో అది నిన్ననే వచ్చేసింది నాకు. సో నిన్న ఓపెనింగ్ వీడియో ఇవన్నీ తీశాను. సో అదంతా మీతో ఇప్పుడు నేను మాట్లాడేశాక వీడియో అయితే ఇంక్లూడ్ చేస్తాను. చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట. సో మేము ఏం తీసుకున్నాం ఏంటి అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఏదైతే పర్చేస్ చేశానో అండ్ గోపైసా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హలో, హాయ్. సో మనకి ఒక పార్సిల్ వచ్చింది. సో అమెజాన్లో మేము ఒక పార్సిల్ ఆర్డర్ చేసుకున్నాము, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో దాన్ని ఫస్ట్ టైం మా హస్బెండ్ ఓపెనింగ్ అండ్ లిటిల్ రివ్యూ టైప్, అంతేనా? ఓకే, ఓపెన్ చేసి ఈలోపు ఎవరైనా గెస్ట్ చేయాలనుకుంటే మీన్వెల్ మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో అది ఏంటనేది మీరు కామెంట్ చేయొచ్చు. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడడానికి. ఎస్, సోనీ కెమెరా. ఎప్పటి నుంచో అనుకున్నాం కెమెరా తీసుకుందామని. సో ఫైనల్లీ సో మన యూట్యూబ్ వీడియోస్కి సెకండ్ లెవెల్ అన్నమాట. ఎస్, అండ్ బేబీ కోసం కూడా. ఇది మోడల్ వచ్చేసి సోనీ ZV-1. ఏది చూపించు దగ్గరికి. సోనీ ZV-1. ఇదే ఎందుకు చూస్ చేసామంటే యాక్చువల్గా మనకి SLR ఉంది, కెమెరా ఉంది, బట్ దాంతో వీడియోస్ చేయడం కొంచెం హెవీగా ఉంటుంది, క్యారీ చేయలేము, లాంగ్ లెంత్ వీడియోస్ చేయలేము. ప్లస్ ఏంటంటే ఫోకసింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత ఫాస్ట్గా ఫోకస్ అవ్వదు, ఫేస్ ఫోకస్ అవ్వదు. బట్ ఇది దేనికి అంటే ఇది స్పెషల్లీ
వ్లాగింగ్కి డిజైన్ చేశారు చెప్పాలంటే. దీనికి చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇది 4K వీడియో తీయచ్చు, ఫుల్ హెచ్డి వీడియో తీసుకోవచ్చు, అప్ టు ఐ థింక్ 250. ఇది విత్ వైఫై, బ్లూటూత్ అన్నీ బాగున్నాయి దీనికి స్పెసిఫికేషన్స్. ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అంటే ఇది ఫోకసింగ్ చాలా బాగా అవుతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. అంటే ఆటో ఫోకస్ కదా, మనం ఐటమ్ అన్ని చూపిస్తే. కెమెరాస్ ఆటో ఫోకసే, బట్ అలా కాదు ఇప్పుడు. చాలా యాక్యురేట్ గా, చాలా ఆహా, ఫాస్ట్ గా ఇప్పుడు మన accurate కెమెరా ఉంది, SLR ఉంది కదా. SLR ఉంది, అది ఆటో ఫోకస్ ఉంటుంది. బట్ ఏంటంటే లెన్స్ ఉండడం వల్ల సౌండ్ వస్తుంది. ఓకే, మూవ్ బ్యాక్ సైడ్. అయినప్పుడు, ఫోకస్ అయినప్పుడు నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. బట్ ఇదేంటంటే చాలా స్మూత్ గా అవుతుంది. మైక్రోఫోన్ కూడా ఉంది దీనికి. ఏంటంటే 3D మైక్రోఫోన్ ఇచ్చాడు వాడు. సో అండ్ ఓపెన్ చేద్దాం, దీనికి ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. నేను ఆ సైజ్ చూడాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, ఇదిగో ఇటువైపు ఉంది. ఇది యాక్చువల్గా అమెజాన్ సేల్స్ ఉన్నాయి కదా రీసెంట్గా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అప్పుడు తీసుకున్నాం. ఎప్పటి నుంచో చూస్తున్నాము. నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, మేము కెమెరా కోసం చూస్తున్నామని చెప్పి. సో ఫైనల్లీ ఇది 60K ఉండేది, 60,000 అనమాట. బట్ ఆ రోజు ఆఫర్లో లక్కీగా 50,000కి వచ్చింది. సో ఇంకా వెంటనే తీసేసుకున్నాం కెమెరా. సరే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి సో బాక్స్లో ఏమున్నాయి? సో వాడు ఫ్రీ మెమరీ కార్డ్ ఇచ్చాడు, 64GB మెమరీ కార్డ్ ఇచ్చాడు. కానీ మనం సపరేట్గా తీసుకున్నాము. ఇది ఏంటి అంటే వాడు ఇచ్చాడు, బట్ ఇది ఎంత ఫాస్ట్ అనేది తెలియదు. ఎందుకంటే అందులో మెన్షన్ చేయలేదా కొన్నప్పుడు? అందులో యాక్చువల్గా అమెజాన్లో ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లో ఇంక్లూడింగ్ మెమరీ కార్డ్ అని ఎక్కడా లేదు. సో మేము ఎక్స్ట్రాగా మెమరీ కార్డ్ అయితే కొన్నాము. 256. ఇది వచ్చేసి క్లాస్ 10 వాడిచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. స్పీడ్ వచ్చేసి 270 Mbps, రైట్ వచ్చేసి 70 Mbps. యాక్చువల్గా ఇది కూడా చాలా మంచి కార్డ్ అని చెప్పాలి. సోనీ. ఓకే, ఓపెన్ చేయి. సో మెమరీ కార్డ్ పక్కన పెట్టి, బాక్స్ చిన్నగా, డాక్యుమెంట్స్, వారంటీ కార్డ్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్. సో మనకి యాప్, దీన్ని కంట్రోల్ చేయడానికి యాప్ ఎలా, సో ఇవన్నీ ఉంటాయి. దీనికి వైఫై ఉంది కాబట్టి మనం మొబైల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వైఫై ఉందా? ఉంది, దీనికి వైఫై ఉంది. మొబైల్తో SD కార్డ్ అందులోనే స్టోర్ అవుతాయి కదా. ఓకే, SD కార్డ్ ఖచ్చితంగా. కానీ మన పాతది వైఫై లేదు దానికి. సో ఇది వచ్చేసి మైక్ లా ఉంది, అది మైక్రోఫోన్ కి ఫిల్టర్ లా వర్క్ అవుతుంది. సో ఏంటంటే డిస్టర్బెన్స్ ని ఇది కొంచెం ఫిల్టర్ అవుట్ చేస్తుంది. సో ఇది జస్ట్ కవర్ లాగా మైక్ కి జస్ట్ పైన పెడతాం, చూపిస్తాను ఎక్కడ పెట్టాలి అని. సో మనకు వచ్చేసి ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ వెరీ కాంపాక్ట్ కెమెరా. ఇంకా దీనికి లెన్స్ ఏం పెట్టుకోవడానికి ఉండదు కదా ఎక్స్ట్రా. ఇది ఫిక్స్డ్ లెన్స్ ఇది, ఇంకా అంతే. వావ్, వెరీ క్యూట్ గా ఉంది. సో చాలా కాంపాక్ట్ గా ఉంది కదా, లైట్ వెయిట్ గా. నిజంగానే మెయిన్ గా ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, కాంపాక్ట్ గా ఉండడం వల్ల మనం సెల్ఫీ కెమెరా కూడా పెట్టుకొని, ట్రైపాడ్ కానీ సెల్ఫీ స్టిక్ కూడా పెట్టుకొని మనం ఓన్ వీడియోస్ తీసుకోవచ్చు. SLR తో అవి కుదరవు కదా. ఇదైతే ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, ఈవెన్ పాకెట్ లో పెట్టుకోవచ్చు, మాక్సిమం పాకెట్ లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో దీనికి ఫ్లిప్ డిస్ప్లే ఉంది. సో మనం ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ బ్యాటరీ, ఎస్ వీ హావ్ టు టేక్ ద బ్యాటరీ అవుట్. బ్యాగ్ ఏమి ఇవ్వలేదే? బ్యాగ్ ఇవ్వాల. సో బ్యాగ్ ఇచ్చుంటే ఇంకా సూపర్గా ఉండేది. చిన్న పౌచ్ ఇస్తే సేఫ్టీకి బాగుండేది. మనం విడిగా తీసుకోవచ్చులే. భలే ఉంది క్యూట్గా. ఫస్ట్ టైం నా యూట్యూబ్కి ట్రైపాడ్ ఇలాంటివి కాకుండా ఈ మెమరీ కార్డ్ యూజ్ చేశాను. అది పెట్టేసి, పెద్దది ఫస్ట్ టైం కొనుక్కోవడం.
మెయిన్ బేబీ కోసమేలే, మంచిగా మంచి క్వాలిటీ వీడియోస్ అన్నీ తీసుకొచ్చాను. కానీ ఆఫర్లో బాగా వచ్చింది. డన్. సో ఆన్ చేద్దాం. చెయ్యి. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ చూపించు, ఇనీషియల్గా లాంగ్వేజ్ అండ్ టైం ఇవన్నీ సెట్ చేయాలి. సో యా, సెట్ ఏరియా వచ్చి మనది వచ్చేసి ఇండియా. సో యా, ఢిల్లీ. డేలైట్ టైం ఆన్. ఓకే. డేట్ వచ్చేసి అక్టోబర్ 6th 7th అనుకుంటా. 7/10/21. ఓకే. ఇదేంటిది టైం? యా, టైం 24 hours ఫార్మేట్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 11 అవుతుంది ఇప్పుడు. టైం 11:33. ఓకే. యా, ఎంటర్. యా, సో అయిపోయింది. మనం సో ఇది సాఫ్ట్వేర్ అనమాట, వాడు ఇచ్చాడు కదా. ఓకే. సో మనం ఈ అవును, బార్కోడ్ని touch screen స్కాన్ ఆ? చేసి ఓకే. ఈ బార్కోడ్ని ఎంటర్ చేసి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడుంది సాఫ్ట్వేర్ ఇచ్చాడు? ఆండ్రాయిడ్ ప్లే స్టేషన్లో ఇది స్కాన్ ఓకే, చేసి ఓకే. ఆండ్రాయిడ్ ప్లే స్టేషన్లో ఓకే. మనకి యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. ఇన్స్టాల్ చేసుకుంటే సో అప్పుడు మనం దేనికని కనెక్ట్ చేయొచ్చు. ఫొటోస్ అవి డైరెక్ట్గా అందులోకి ఫొటోస్ వస్తాయా? డైరెక్ట్ అని అందులోకి వస్తాయి. ఓకే ఓకే. నా ఫోన్లో చేస్తావా? నీ ఫోన్లోనే కదా. ఓకే. ఒకసారి ఆప్ అయితే చేద్దాం. యాక్చువల్గా ఇదంతా మైక్ ఏరియా. ఓకే. సో ఇది 3D సౌండ్ని బాగా క్యాప్చర్ చేస్తుంది. ఓకే. మనం ఇక్కడ మనకు ఒక స్లాట్ ఇచ్చాడు కదా, ఇది వచ్చేసి ఫ్లాష్ స్లాట్. సో మనం ఫ్లాష్ కానీ ఎక్స్టర్నల్ ఫ్లాష్ కానీ ఏమైనా ఎక్స్టర్నల్ ఫ్లాష్ ఎలా పెట్టుకుంటాం? దీనికి ఇలా ఉంటుంది, షూలో పెట్టే టైప్. ఎక్స్టర్నల్ ఫ్లాష్ అంటే దీనికి ఇన్బిల్ట్ ఫ్లాష్ లేదు. ఓకే. సో ఫ్లాష్ అంటే మనకి ఇప్పుడు SLR కెమెరాస్కి పైన కనెక్ట్ చేస్తారు కదా, కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే ఓకే. అవి ఇక్కడ ఈ connect స్లాట్లో చేసుకోవడానికా? పెట్టుకొని ఓకే, ఓకే. ఇదేంటంటే ఈ స్లాట్ వాడు దీనికి ఇచ్చాడు. సో ఇలా పెట్టుకుంటా ఉంటాం. సో ఇదేం చేస్తుంది అంటే మైక్రోఫోన్ ని జస్ట్ కవర్ చేస్తుంది. అదేలే, కవర్ చేయడం వల్ల డైరెక్ట్ గా సౌండ్ మైక్ వెళ్ళకుండా ఇది ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఓకే, నాయిస్ ఓకే. ని ఫిల్టర్ చేస్తుంది. నైస్. ఓకే. మన మనం యాక్సెసరీస్ ఛార్జింగ్ పెట్టాక ఫుల్ గా దీన్ని ఓకే. చూద్దాం. కొన్ని తీసుకొని ఎక్స్ప్లోర్ చేశాక ఎప్పుడైనా బ్లాగ్లో పెట్టచ్చు. ఇవి చూపించు, నేను తీసుకున్న ట్రైపాడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ తీసుకున్నాము. యాక్చువల్గా నా దగ్గర ట్రైపాడ్ ఉంది కానీ ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ టైప్ అనమాట. ఇది దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే గొరిల్లా ట్రైపాడ్ అంటారు. అంటే ఇది ఎలా కావాలంటే అలా కంప్లీట్గా మూవ్ అయిపోతుంది. మూవ్ అవుతుంది. కానీ Maximum height అందరికీ ఇంకా తెలిసే అంతే. ఉంటుంది. హైట్ చేంజ్ అవ్వదు, బట్ ఫ్లెక్సిబిలిటీ అయితే చాలా ఉంటుంది. మనం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, అంటే ఇప్పుడు ఈ ఏరియా కూడా ఫ్లాట్గా లేకపోయినా సరే మనం అడ్జస్ట్ చేసి పెట్టచ్చు. ఓకే. బాగుంది. మేము ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం ఇది యూజ్ చేయడం. అవును, అంటే బేసిక్గా ఇంత షార్ట్ లెంత్ తీసుకోం కదా. మనకి ఏంటంటే రికార్డ్ చేసుకున్నప్పుడు కొంచెం లెంతీ ఉండాలి కాబట్టి. కానీ ఇదైతే కొంచెం హ్యాండీగా ఉంటుంది. దీన్ని యాక్చువల్గా సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేసేయచ్చు. బేసిక్గా ఇలా కనెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకొని సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేసేయచ్చు. ఓకే. ఇది జస్ట్ కనెక్టర్ కదా. ఇవి వచ్చేసి దీనికి ఒకటి మొబైల్ హోల్డర్, ఇది మొబైల్ హోల్డర్. సో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. సో మొబైల్ హోల్డర్ ఇది ఇలా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి కెమెరా. ఇది వచ్చేసి రిమోట్.
ఓ రిమోట్. సో ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి మొబైల్ బ్లూటూత్ రిమోట్ ఇది. ఓకే. ఇది మన కెమెరాకి కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి. కనెక్ట్ అయితే ఎస్ఎల్ఆర్కా? అవును, కెమెరాకి, కొత్త ఈ కెమెరాకా? కొత్త కెమెరాకి కనెక్ట్ అయితే మనం దీంతోనే ఫొటోస్ ఆపరేట్ చేయొచ్చు. మరి కనెక్ట్ అవ్వకపోతే వేస్ట్ కదా. ఇది యాక్చువల్గా డిజైన్ చేసింది ఆండ్రాయిడ్ ఫోన్కి, ఐఓఎస్కి ఫోన్కి డిజైన్ చేశారు, కెమెరాకి కాదు. బట్ మనం చూద్దాం, కెమెరా కూడా అయితే వెల్ అండ్ గుడ్. ఓకే. ఇంకొకటి మెమరీ కార్డ్ తీసుకుందాం. యాక్చువల్గా వాడు మెమరీ కార్డ్ ఇస్తాడని మాకు తెలియదు, అందుకని మొత్తం సెర్చ్ చేసి కొంచెం ఇది ఆర్డర్ ఫాస్ట్గా ఉండాలని చెప్పి 64 GB మెమరీ కార్డ్. బట్ ఇప్పుడు ఇది వేస్ట్ అయిపోయిద్దా? యూజ్ చేసుకోవడమే. ఎస్ఎల్ఆర్ లో కూడా పెట్టుకోవచ్చు కదా. ఒకవేళ అది మెమరీ ఫిల్ అయిపోతే ఈ కార్డ్ యూజ్ ఇన్స్టెంట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. ఇంకా రివ్యూ కాదు, జస్ట్ ఇది అన్బాక్సింగ్. సార్ట్ ఆఫ్ రివ్యూ చేయాలి. ఎస్. బాయ్ బాయ్. ఓకే, బాయ్ బాయ్.